హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు మరొక మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కోసం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అండి. ఎక్కడి నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ అంటే రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ అండి. ఈ యూనివర్సిటీ నుంచి మీకు రెగ్యులర్ బేసిస్లో నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ బి అలాగే గ్రూప్ సి పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అండి. డెఫినెట్గా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేయండి, మిస్ కాకుండా. అండ్ ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, దాన్ని ఎలా అప్లై చేయాలి, డీటెయిల్స్ అన్ని కూడా మనం ఫర్దర్గా కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి క్లియర్ కట్గా తెలుసుకుందాం. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి రెగ్యులర్గా గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్ని కూడా ఇస్తానండి. అలానే మీకు వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిలో కూడా జాయిన్ అయితే మీకు ఛానల్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ వస్తాయి. అండ్ మనం లేట్ చేయకుండా కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట. వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కరియర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, రైట్ సైడ్ కార్నర్లో టాప్లో, ఈ కరియర్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు చూసుకుంటే ఇదిగోండి అడ్వర్టైజ్మెంట్ ఫర్ వేరియస్ నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ బి గ్రూప్ సి పొజిషన్స్ అని ఉంది కదా. ఇక్కడ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇదిగోండి టోటల్గా 25 పేజెస్ నోటిఫికేషన్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇందులో 14 పేజెస్ మాత్రమే నోటిఫికేషన్ డీటెయిల్స్, మిగిలినవన్నీ కూడా మీకు ఎనెక్సెస్ ఉంటాయి. ఇందులో చూసుకుంటే మీకు ఇదిగోండి రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ, ఇదేంటి అంటే సెంట్రల్ యూనివర్సిటీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ అనమాట. ఓకే, దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా మీకు రెగ్యులర్ బేసిస్లో నాన్ ఫ్యాకల్టీ పొజిషన్ వేకెన్సీస్ అనమాట. ఇదిగోండి నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ బి గ్రూప్ సి పొజిషన్స్ ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఇందులో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు మీకు, ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్లో రిలీజ్ అయిన వేకెన్సీస్. ఓకే, టోటల్గా ఇక్కడ చూసుకుంటే మీకు చాలా పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యండి. ప్రోగ్రామరు, సెక్షన్ ఆఫీసరు, ప్రైవేట్ సెక్రటరీ, ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ బేస్డ్ పొజిషన్స్ అనమాట. డిగ్రీ అలాగే ఎంటెక్, బీటెక్, డిప్లొమా చేసిన ఎక్స్పీరియన్స్ బేస్డ్ పొజిషన్స్ ఇవన్నీ కూడా. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి మీరు ఈ నోటిఫికేషన్ అది షేర్ చేయొచ్చు అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే వితౌట్ ఎక్స్పీరియన్స్ పొజిషన్స్ ఈ రెండండి. ఒకటోది లైబ్రరీ అసిస్టెంట్, ఇంకోటి లో డివిజన్ క్లర్క్. లో డివిజన్ క్లర్క్ టోటల్గా మీకు 16 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ వైజ్ డివైడ్ చేసి ఇచ్చాడు. అలాగే లైబ్రరీ అసిస్టెంట్కి 2 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా కూడా డీటెయిల్గా చూద్దాం. అండ్ పే లెవెల్ చూసుకుంటే మీకు లైబ్రరీ అసిస్టెంట్కి 21,700 నుంచి 69,100 అండి. అంటే మీకు ఈజీగా 45,000 to 50,000 గ్రాస్ శాలరీ ఉంటుంది. ఓకే, అండ్ అలానే లో డివిజన్ క్లర్క్ చూసుకుంటే మీకు 19,900 నుంచి 63,200. ఇది కూడా మీకు 40,000 అబోవ్ శాలరీ ఉంటుందండి. మంచి ప్యాకేజ్, మంచి ఫెసిలిటీస్తో కూడుకున్న ఒక బెస్ట్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా మిస్ కాకుండా అప్లై చేయండి. అండ్ ఫర్దర్గా మనం డైరెక్ట్గా 10th పేజ్ నెంబర్ 10లోకి వెళ్తే మీకు ఈ లైబ్రరీ అసిస్టెంట్ అలాగే లో డివిజన్ క్లర్క్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా ఇక్కడ ఇచ్చాడు. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే లైబ్రరీ అసిస్టెంట్కి పే మ్యాట్రిక్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అండ్ ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్లోని ఈ వేకెన్సీస్ అన్ని రిలీజ్ అయ్యి, ఇందులో చూసుకుంటే మీకు ఈ లైబ్రరీ అసిస్టెంట్ పొజిషన్కి బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, లేదు అనుకుంటే లైబ్రరీ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి మీకు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ డిగ్రీ ఉంటే మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కానీ లైబ్రరీ సైన్స్ కానీ ఈ రెండింటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు అప్లై చేయొచ్చు. ఏజ్ లిమిట్ చూసుకుంటే మీకు 30 years అండి. ఓకే, దీంతో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు, అది కూడా డీటెయిల్గా చూద్దాం. అండ్ ఇంకొక పొజిషన్ చెప్పుకున్నాం కదా, లో డివిజన్ క్లర్క్ అనమాట. ఈ లో డివిజన్ క్లర్క్కి చూసుకుంటే ఆల్రెడీ పే మ్యాట్రిక్స్ చెప్పుకున్నాం కదా, 19,900 నుంచి 63,200. అంటే ఈజీగా మీకు 40,000 అబోవ్ శాలరీ అనేది ఉంటుంది. అండ్ అలానే మీకు ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చూసుకుంటే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే క్వాలిఫికేషను గ్రాడ్యుయేషన్ ఉండాలండి. అంటే ఏ డిగ్రీ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. 50% మార్క్స్తో మీకు ఏ డిగ్రీ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. అంటే బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకామ్ ఏ డిగ్రీ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని అడిగాడు. ఓకే, దాంతోపాటు మీకు టైపింగ్ స్పీడ్ ఉండాలండి. ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ 40 words per minute. ఓకే, ఈ టైపింగ్ స్పీడ్ డిగ్రీ ఉండి ఈ టైపింగ్ స్పీడ్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. అలాగే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అన్నాడు. కంప్యూటర్ అప్లికేషన్ మీద మీకు నాలెడ్జ్ ఉండి 40 words per minute మీకు టైపింగ్ స్పీడ్ ఉండి డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే హ్యాపీగా ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏజ్ క్రైటీరియా దీనికి కూడా 30 years అండి. దీంతోపాటు మీకు ఏజ్ అనేది రిలాక్సేషన్ అనేది అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే దీనికి కూడా ఇచ్చాడు. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం.
అండ్ ఫర్దర్గా ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే ఇదిగోండి, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే ఇదిగోండి, రిజర్వేషన్ రిలాక్సేషన్ పాలసీ అనేది అన్ని గవర్నమెంట్ సర్వీసెస్కి ఇచ్చినట్టే దీనికి కూడా ఇచ్చాడు. ఓకే, దాని ప్రకారంగా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ డిగ్రీస్ అబ్టైన్డ్ బై ది క్యాండిడేట్స్ వుడ్ హ్యావ్ బీన్ అవార్డెడ్ బై రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నాడు. అంటే మీకు వచ్చిన సర్టిఫికేట్ ఏదైతే ఉందో డిగ్రీ సర్టిఫికేట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన సర్టిఫికేట్ అయి ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎనెక్సర్స్ ఇచ్చాడండి. ఎనెక్సర్ 1 SC ST క్యాండిడేట్స్కి అయితే ఆ ఫార్మేట్లోనే ఉండాలి. ఓకే, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే ఎనెక్సర్ 2. ఈ ఎనెక్సర్స్ అన్ని ఈ నోటిఫికేషన్తో పాటు మీకు అటాచ్ చేసి ఉందన్నమాట. నోటిఫికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపైన క్లిక్ చేసి మీకు నోటిఫికేషన్తో పాటు ఎనెక్సర్స్ కూడా ఉంటాయి. ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా ఈ ఎనెక్సర్ 1 ఏదైతే ఫార్మేట్లో ఉందో ఆ ఫార్మేట్లో మాత్రం మీరు అప్లై చేసినప్పుడు అప్లోడ్ చేయాలన్నమాట. ఓకేనా. అండ్ ఇంకోటి ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్రిమీ లేయర్ స్టేటస్ అనేది డెఫినెట్గా మెన్షన్ చేసి ఉండాలండి. అది ఇక్కడ మెన్షన్ చేశాడు. ఓకేనా. అండ్ ఫర్దర్గా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చూసుకుంటే ఇగోండి, ఇక్కడ మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి. అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఏది యాక్సెప్ట్ చేయరు. మనం ఏదైతే వెబ్సైట్ నుంచి ఇక్కడికి వచ్చామో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. ఓకేనా. ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. ఇదిగోండి వెబ్సైట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చాడు. ఇంకోటి అప్లై చేసిన తర్వాత ప్రింట్అవుట్ కాపీ, దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఒక సెట్ చేసి మీ దగ్గర పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే ఫర్దర్గా సెలక్షన్ ప్రాసెస్లో దాని రిక్వైర్మెంట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవి మాత్రం మార్క్ చేసి పెట్టానండి. మిగిలినవన్నీ కూడా మీకు ఏమైనా చూసేటప్పుడు డౌట్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. ఇంకోటి క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఏదైతే మీరు ట్రేడ్ టెస్ట్కి రిటర్న్ టెస్ట్కి వెళ్తారో అప్పుడు డెఫినెట్గా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాలి. దాంతోపాటు ఒకసారి జిరాక్స్ కాపీ కూడా ఉండాలన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంకోటి ఏంటంటే యూనివర్సిటీ మే డిసైడ్, అంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండాలి, రిటర్న్ టెస్టా, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, దేని ద్వారా సెలక్షన్ ఉంటుందని చెప్పి మీకు యూనివర్సిటీ డిసైడ్ చేసి మీకు హాల్ టికెట్ అనేది ఇష్యూ చేస్తుంది. ఓకేనా. అండ్ ఫర్దర్గా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి కంపెనీ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, సూటబుల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ యాజ్ పర్ అలాట్మెంట్ రూల్స్ ఆఫ్ RGNAU సబ్జెక్ట్ టు అవైలబిలిటీ అన్నాడు. అంటే మీకు యూనివర్సిటీ క్యాంపస్లోనే అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ మీకు చూసుకుంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి 1 year ప్రొబేషన్ ఉంటుందండి. ఇదిగోండి, ఎవ్రీ పర్సన్ అపాయింటెడ్ పర్మనెంట్లీ టు ఏ పోస్ట్ ఇన్ ద యూనివర్సిటీ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్లో తీసిన వేకెన్సీస్ అనమాట. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి 1 year ప్రొబేషన్ ఉంటుంది, తర్వాత కన్ఫర్మ్ చేస్తారనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఎగ్జామ్ అంటే టెస్ట్ సెంటర్కి వెళ్ళి రావడానికి మాత్రం TADA ఏం ప్రొవైడ్ చేయరండి. బట్ SC ST PW క్యాండిడేట్స్కి మాత్రం 2nd class రైల్ ఫేర్ అనేది రిటర్న్ చేస్తారన్నమాట. రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, అంటే ఎగ్జామ్కి మీరు అటెండ్ అయిన తర్వాత ఆ టికెట్ అది ప్రొడ్యూస్ చేస్తే మీకు రియంబర్స్మెంట్ అనేది ఇస్తారనమాట. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే కాల్ లెటర్స్ అండ్ అదర్ కరస్పాండెన్స్ ఫర్ అటెండింగ్ ది రిటర్న్ ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఎక్సెట్రా షాల్ బి సెండ్ టు ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ బై ఈమెయిల్ ఓన్లీ. అంటే మీరు ఏదైతే అప్లై చేసేటప్పుడు ఈమెయిల్ ఇస్తారో ఆ ఈమెయిల్కి మీకు హాల్ టికెట్ అనేది పంపిస్తారనమాట. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి అప్లై చేసేటప్పుడు. ఒకవేళ ఈమెయిల్ ఐడి లేనట్టయితే కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని అది త్రూ అవుట్ రిక్రూట్మెంట్ వ్యాలిడేషన్లో ఉంచుకోండి. ఓకేనా. అండ్ అలానే దాంతోపాటు మీకు ఈమెయిల్ చేయడమే కాకుండా వెబ్సైట్లో నోటిఫికేషన్ అనేది పెడతారనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి, ఇంకా క్యాండిడేట్స్ ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ ఆర్ అడ్వైజ్డ్ టు చెక్ రెగ్యులర్లీ యూనివర్సిటీ వెబ్సైట్ అన్నాడు. వెబ్సైట్ నుంచి మనం ఇక్కడికి వచ్చాం కదా, ఆ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఆ వెబ్సైట్ మీరు అప్లై చేసిన తర్వాత రెగ్యులర్గా వెబ్సైట్ చెక్ చేసుకోమని చెప్తున్నాడు. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మీకు జనరల్, ఓబీసీ అలానే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 1000 రూపీస్ పే చేయాలండి. అది కూడా ఆన్లైన్లో మాత్రమే పే చేయాలి. ఓకే. అండ్ అలానే SC ST PW క్యాండిడేట్స్ మాత్రం ఎగ్జామ్షన్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా 1000 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. ఓకే. అండ్ ఎలా అప్లై చేయాలి అంటే మీకు ఆల్రెడీ వెబ్సైట్ నుంచి వచ్చాం కదా, ఆ వెబ్సైట్లోని వెళ్ళి మనం అప్లై చేయాలన్నమాట. ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాలి. అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయరు. అండ్ లాస్ట్ డేట్ విషయానికి వస్తే February 10th అండి. ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలన్నమాట. ఓకే. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.